దేవునికి స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినం కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగం చదువుకుందాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 14వ వచనము చదువుకుందాం. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియను గాక, చెవియొగ్గి నా మాటలు వినుడి. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామంలో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమానికి, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమానికి మిమ్మును ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమానికి దేవుడు ఆ కార్యక్రమం చూడడానికి మీకు అవకాశం కలుగు చేశాడు, వీలును కలుగు చేశాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మీరు మీ ప్రశస్తమైన సమయాన్ని ఈ కార్యక్రమం చూడడానికి కేటాయించిన దాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. దయచేసి మీ ప్రార్థన మనవులు మాకు పంపించాల్సిందిగా కోరుతున్నాం. మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రార్థించడానికి ఎంతమంది మనుషులు సిద్ధంగా ఉన్నా ప్రార్థన ఆలకించడానికి మన ప్రభు సిద్ధంగా ఉన్నాడు అనే సంగతిని మనం మర్చిపోకూడదు. హీఈస్ రెడీ ఫర్ ఎవర్ ఆల్వేస్ టు హియర్ ద ప్రేయర్స్ ఆఫ్ హిస్ చిల్డ్రన్. తన కుమారులు తన కుమార్తెల యొక్క ప్రార్థనలు వినడానికి, ఎప్పుడు ప్రార్థనలు వినడానికి, ప్రార్థనలకు జవాబు ఇవ్వడానికి ఆయన విరామం తీసుకోదలుచుకోలేదు. దాన్ని పొడిగించి ఇప్పుడు కాదు, ఈరోజువి రేపు, రేపటివి ఎల్లుండి, ఇలాగా మన కోర్టుల్లోనో అక్కడక్కడో పెండింగ్ ఫైల్స్ బోల్డ్ ఉన్నాయట, పెండింగ్ కేసెస్ బోల్డ్ ఉన్నాయట. కానీ దైవికమైన న్యాయస్థానములో ఇన్ ద కోర్ట్స్ ఆఫ్ హెవెన్ there are no pending cases. దేవుని స్తోత్రం. అనగా స్వర్గము మనకు త్వరగా న్యాయం జరిగిస్తుంది అని చెప్పడానికి ప్రోత్సాహకరంగా ఈ మాటలు చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఒక దేవుని సేవకునిగా కోరుతున్నాను. స్తోత్రం. ప్రతి దినము, ప్రతి వారము, ప్రతి మాసము, ప్రతి సంవత్సరము ఒక ఆశీర్వాదకరమైనటువంటి దినాలుగాను, మాసాలుగాను, వారాలుగాను, సంవత్సరాలుగా ఉండాలని కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యం వినడం అనేది నిజంగా వినిపించబడకూడని సమయంలో, లేకపోతే వినిపించబడని సందర్భంలో కూడా వినిపించబడుతుంది. అనగా నిశ్శబ్దములో నుంచి దైవ శబ్దం పుడుతుంది. కలుగునుగాక అనేటువంటి దేవుని మాట, ప్రప్రథమమైనటువంటి దేవుని మాట నిశ్శబ్దములో నుంచి పుట్టింది. భాష పుట్టడానికి ముందుగానే, మానవుడు పుట్టడానికి ముందుగానే, మానవుడు ఎవరు వినలేదు, ఆ మాటని వినే అవకాశం లేదు. కానీ దేవుడే పలికిన మాటని నేను ఇలా పలికాను అని మోషేకి చెప్పాడు కనుక మోషే అలా రాయగలిగాడు. ఆది కాండంలో 1వ అధ్యాయంలోని మాటలు. దేవుడు కలుగునుగాక అని చెప్పేటోడి దేవుడు. తన మాటే మొట్టమొదటి మాట, కలుగునుగాక. లెట్ ఇట్ బి, let there be light, let there be day, let there be sun, let there be moon, let there be stars. కలుగునుగాక అనగా ఉండునుగాక, అనగా కలగబోవునుగాక, కలగాలి, కలుగుతాయి అని చెప్పడంలో ఆ మాటల యొక్క ఉద్దేశాలు మనం గమనించాలి. దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు, దేవుడు తండ్రి అయి ఉన్నాడు. ఆయన సృష్టిని కలుగు చేశాడు. ఈ మాటలు వింటుంటే దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా దేవుడు కలుగునుగాక అని చెప్పడం జరగాలి. అప్పుడు మన జీవితంలో కొత్త కొత్త సంగతులు కలుగుతాయి. గత ఎపిసోడ్లో, అనగా నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనాన్ని ఆధారంగా చేసుకొని మనము కొత్త విషయాలు, న్యూ థింగ్స్, అనగా 4 కొత్త సంగతుల గురించి ఆలోచించాం. కొత్త సంగతులు అంటున్నప్పుడు ఇంతకుముందు ఎప్పుడు జరగలేని సంగతులు అని కాదు దాని అర్థం. కొత్త సంగతులు అంటున్నప్పుడు మొట్టమొదటిగా కొత్త భాషలు, న్యూ లాంగ్వేజెస్, న్యూ టంగ్స్, లేదా ఫారెన్ లాంగ్వేజెస్, అన్లెర్న్ లాంగ్వేజెస్, కొత్త భాషలు. యెషయా గ్రంథము 26వ అధ్యాయములో అన్య భాషల గురించినటువంటి అన్నోన్ టంగ్స్ను గురించి ప్రొఫెసీ ఉంది, ప్రవచనం ఉంది. ఆ ప్రవచనం నెరవేరింది ఈ సందర్భంలో.
యోవేలు ప్రవచనము నెరవేరినప్పుడు కనెక్షన్గా యెషయా గ్రంథములోని ఈ అన్య భాషలకు సంబంధించిన వాక్య భాగం కూడా నెరవేరిందని మనం అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. దేవుని వాక్యము ప్రవచనాత్మకమైనది, అది పునరావృతమవుతూ నెరవేరుతుంది. ఒక్కసారి మాత్రం నెరవేరాగేది కాదు. ఇట్ రిపీట్స్ అగైన్ అండ్ అగైన్ ఆర్ రిపీట్స్ ఫర్ ఎవర్ అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. దేవుని వాక్యంలోని శక్తి అది. కొత్త భాషలు మార్కు సువార్త 16వ అధ్యాయంలో కూడా మనం మాట్లాడుకున్నాం. కొత్త భాషలు మాట్లాడతారు అని. మాట్లాడే పాసిబిలిటీ ఉందని కాదు, మాట్లాడితే మాట్లాడతారు లేకపోతే లేదని కాదు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు, సైన్స్. అన్య భాషలను కూడా సూచక్రియలు అన్నారు. అంతవరకే కానీ అన్య భాషలు సూచక్రియల వర్గంలో చేరేది కాదు, అది వేరే, దాన్ని వేరుగా చేయాలని వాక్యంలో లేదు. ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది సైన్స్ ఫ్రమ్ గాడ్ అని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నట్టు మాట అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో కొత్త సంగతుల గురించి మనం మాట్లాడుకుంటూ దానిలో భాగంగా కొత్త భాషలు, న్యూ లాంగ్వేజెస్, వాళ్ళెప్పుడూ మాట్లాడనటువంటి భాషలు, వాళ్ళెప్పుడు నేర్చుకునని భాషలు. ఎవరి మీదకైతే ఆత్మ దిగి వచ్చాడో, ఎవరి మీదకైతే ఆత్మ దిగి వచ్చి నివసించడం ఆరంభించాడో, ఎవరి వద్దకి పావురం వలె కాదు అగ్ని జ్వాలల వలె విభాగింపబడినట్లుగా కనబడ్డాడో, అటువంటి దేవుని ఆత్మ వారి లోపల ఉండి వారి ఆంతర్యాన్ని, వారి అంతరంగాన్ని బలపరిచి వారిని ఇన్సైడ్ ఫిల్ చేసి వారిని లోపలంతా పూర్తిగా నింపి, అనగా ఒక నిండినటువంటి ద్రాక్షారసపు తిత్తిలాగా మార్చి, అనగా ఇంకా పగిలిపోవడానికి సిద్ధంగా ఉన్న తిత్తిలాగా వాళ్ళని మార్చి, నింపిన దాన్ని బట్టి, హృదయము పూర్తిగా నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అన్నట్టుగా, ఆత్మ నిండిన దాన్ని బట్టి నోరు, విశ్వాసి యొక్క నోరు, లేకపోతే ఆత్మీయురాలు యొక్క నోరు అన్ని భాషలు మాట్లాడసాగింది అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మ అనగా దేవుని ఆత్మ, మనుషాత్మ కాదు, దేవుని ఆత్మ అనగా అప్పుడే వసించడానికి వచ్చి వారిలో వసిస్తున్నటువంటి దేవుని ఆత్మ, అనగా ద ఇన్డ్వెల్లింగ్ హోలీ స్పిరిట్. He enabled them to speak and he gave some words. He prompted some words. ఆయన కొన్ని మాటలు అందించాడు, దాని ఫలితంగా దాని వారు మాట్లాడారనే సంగతిని మనం అర్థం చేసుకోగలిగాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 9వ వచనంలో మనం ఆలోచిస్తే కొత్త వినికిడి అనగా they heard new things, new listening. They were amazed about what they heard. వారు విన్న దానిని బట్టి ఏంటిదంతా విచిత్రంగా ఉందే, మనము కొత్త సంగతులు వినుచున్నామే అని కాదు, వీరు దేవుని కార్యములు వివరిస్తున్నారే దాన్ని మనం వినుచున్నామే, ఈ శబ్దం ఏంటి, వీళ్ళంతటా వాళ్ళు సృష్టించుకున్న శబ్దం కాదు, అది వాళ్ళు కలుగు చేసుకున్న శబ్దం కాదు. ఆ గదిలో వాళ్ళ మదిలో ఏదో జరిగింది, ఆ గదిలో ఏదో జరిగింది, ఆ మేడగదిలో ఏదో జరిగింది. యోహాను సువార్త 13వ అధ్యాయంలోని మేడగదిలో ఏదో జరిగింది, దైవకార్యం జరిగింది. యేసు ప్రభు యొక్క దాసత్వము, యేసు ప్రభు యొక్క సేవకత్వం అక్కడ కనిపించింది అనే సంగతి మనం మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ వాళ్ళ మదిలో దేవత్వాన్ని ప్రతిబింబింపజేసేటువంటి దేవత్వపు ఆత్మ, దేవత్వం కలిగి ఉన్నటువంటి దేవుని ఆత్మ వారిలో పనిచేయడం ఆరంభించాడు. దేవుని స్తోత్రం. వాళ్ళు కొత్త విషయాలని వింటున్నారు, కొత్త సంగతుల్ని వారు వింటున్నారు. ఇంతకుముందెన్నడూ వినని వాటిని వింటున్నారు. ఇంతకుముందెన్నడూ వినని వాటిని నోవహు విన్నాడు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ద్వారా మనం అర్థం చేసుకోగలిగాం. ఏ న్యూ థింగ్ ఆర్ న్యూ థింగ్స్ యు ఆర్ గోయింగ్ టు హియర్. మీరు కొత్త కొత్త సంగతులు వినబోతున్నారు. అనగా ఎథెన్సు వారిలాగా కొత్త సంగతులు ఏదో సమాచారం వింటారని కాదు, ఆత్మ బయలుపరిచిన సంగతులు, దైవజనుల ద్వారా చెప్పబడుతున్న సంగతులు, ప్రవక్తల ద్వారా చెప్పబడుతున్న సంగతులు, అప్పటి వరకు ఆచరించిన అన్ని పెంతికోస్తుల్లో ఏ పెంతికోస్తు అనేటువంటి పండగలో కూడా, ఏ షావత్ అనేటువంటి పండగలో, ఏ కోతకాలపు పండగలో జరగనటువంటి ఇన్సిడెంట్ అక్కడ జరిగింది. స్తోత్రం. హల్లెలూయా. మునుపు జరిగిన పండగలకి ఆ రోజు జరిగిన అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో జరిగిన పండగకి తేడా ఉంది అనే సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండో విషయము కొత్త వినికిడి.
న్యూ లిజనింగ్. వాళ్ళు వినగలుగుతున్నారు, వినలేని వారు వినగలుగుతున్నారు, చూడలేని వారు చూడగలుగుతున్నారు. మెస్సియా వచ్చినప్పుడు జరిగేటువంటి సూచనలు ఇవి. అలాగే మెస్సియా ఆత్మ వచ్చినప్పుడు కూడా, మెస్సియా వచ్చినప్పుడు ఏం జరిగాయో అలాంటివి, దానికన్నా అధికమైనవి, దానికన్నా గొప్పైనవి కూడా మెస్సియా ఆత్మ, మెస్సియాలో వసించినటువంటి ఆత్మ దిగి వచ్చినప్పుడు, మనుషుల మధ్యలోకి వచ్చినప్పుడు అట్టి కార్యాలు జరిగాయి. కొత్త వినికిడిని గురించి మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం. మూడవదిగా కొత్త కార్యం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 11వ వచనంలో వీరు దేవుని కార్యాలని వివరిస్తున్నారు. వీరిలో కొంతమంది గ్రామాల్లోకి వెళ్ళారు, వీరిలో కొంతమంది అక్కడికి వెళ్ళారు, సువార్తను ప్రకటించారు. ఏదో దేవుని రాజ్య సువార్తనని ప్రకటించారు. ఇంచుమించు మన ధర్మశాస్త్రపు బోధ లాంటిది కాదు, దానికన్నా భిన్నమైన బోధ ఏదో చేశారు. కానీ ఇక్కడ వారు దేవుని కార్యాలను వివరిస్తున్నారు. దేవుని కార్యాలను వివరించగలిగే విధంగా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. దేవుని కార్యాలు జరిగినప్పుడు ఆనందిస్తూ దేవునికి స్తోత్రం హల్లెలూయా అనుకుంటూ ఉండడం సులభం. కానీ 10 మందిలో సమాజంలో ఒక సాక్షిగా నిలబడి దేవుడు నాకు పలాని మేలు చేశాడండి అని చెప్పడం చిన్న విషయం కాదు. అనేకమైన మేళ్ళు పొందుతున్నప్పటికీ ఇలా సాక్ష్యం చెప్పేవాళ్ళు లేరు. సాక్ష్యం చెప్పాలంటే సిగ్గు. ఏ సాక్ష్యం చెప్పమంటే ఏదో పెద్ద పెద్ద స్టోరీలు అల్లేసి ఏదో చెప్తుంటారు. ఉన్న వాటిని లేని వాటిని కలబోసేసి 5 నిమిషాలు జరిగిన దాన్ని 10 నిమిషాలు చెప్తూ ఇలా సాగదీసి కొంతమంది ఏదో చెప్తుంటారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. కొత్త కార్యాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. కొత్త భాషల గురించి, కొత్త వినికిడి గురించి. అనగా వాళ్ళు చెవిటి వాళ్ళు అప్పటి నుంచే వినడం ఆరంభించారు. దేవుని ఆత్మ వచ్చిన తర్వాత ఆ చెవిటి వాళ్ళందరూ బాగయ్యారని కాదు నా మాటలకు ఉద్దేశం. ఆత్మ సంబంధంగా వాళ్ళ చెవులు తెరవ చేయబడ్డాయి. దేర్ స్పిరిచువల్ ఇయర్స్ వేర్ ఓపెన్. లూదియా హృదయం తెరవబడినట్లుగా కొంతమంది స్కెప్టిక్స్, కొంతమంది హేతువాదులు, కొంతమంది మత ఛాందసవాదుల యొక్క చెవులు తెరవబడ్డాయి అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఆత్మ వచ్చినప్పుడు తెరిచేటువంటి పనిలో ఉంటాడు. He unlocks the things. He unlocks our hearings. He unlocks our seeing. ఆయన మన జీవితంలో కార్యాలు చేస్తాడు. 4వదిగా మనం ఆలోచించిన విషయము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 13వ వచనంలో వాళ్ళు చెప్పినట్టు మాట, వీరు కొత్త మద్యముతో నింపబడ్డారు. They had enough wine or more than enough wine. They drank more. ఉదయకాలాన్ని తాగేశారండి. 9 కూడా కాలేదు, 3వ జాము కూడా కాలేదు, అప్పుడే తాగేశారు విపరీతంగా. ఏంటి వీళ్ళు? పండగ స్టార్టింగ్లోనే ఇలా తాగితే ఎలాగా? పండక్కి వీళ్ళకి సంబంధం లేదు, మద్యానికి పండక్కి సంబంధం లేదు. వాళ్ళు అనుకున్నారు ఇలాగా. కొత్త మద్యం కాదు, కానీ వాళ్ళకి ఎరుగనటువంటి ఒక మద్యము కన్నా శ్రేష్టమైనటువంటి ఒక అనుభవంలో వాళ్ళు ఉన్నారు. అది దైవికమైనటువంటి ఆత్మానుభవంలో ఉన్నారు. ఆత్మ పానీయాన్ని వాళ్ళు సేవిస్తున్నారు. ఒకే బండలోనిది వారు తాగారు అని ఇశ్రాయేలు గురించి రాయబడింది 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో. వారు కూడా ఆత్మ పానీయాన్ని వాళ్ళు సేవించిన దాని ఫలితంగా వారు అన్య భాషలో మాట్లాడారు. లేదు అంటే దేవుని కార్యాలు వివరిస్తున్నారు అనేటువంటి సంగతుల్లో మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. 4 కొత్త సంగతుల గురించి మాట్లాడుకోవడం జరిగింది. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. వాక్యాన్ని వినడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమంలో ముందుకు సాగుదాం. స్తోత్రం. పరిశుద్ధుడైన మహోన్నతుడైన మహాగణుడైన మా దేవా, మీ నామానికి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలోనైనా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు, మాట్లాడబోతున్నారు. మీ స్వరాన్ని మేము వినబోతున్నాం. అందుని బట్టి మీకు వందనం చేయిస్తున్నాం. యూట్యూబ్లోను, టీవీ సెట్లోను ఇలాగా ఈ కార్యక్రమం చూస్తున్న వారందరిని బట్టి మీకు వందనం చేయిస్తున్నాం. ప్రభా, ఈ కార్యక్రమం చూస్తున్న వారిలో కొంతమంది స్పందిస్తున్నారు, వారిని బట్టి మీకు వందనం చేయిస్తున్నాం. ఇంకొన్ని అనేకులు స్పందించగలటో సాయం చేయమని అడుగుకుంటున్నాం. అనేకులు వారి ప్రార్థన రిక్వెస్ట్లు పంపగలటో సాయం చేయమని అడుగుకుంటున్నాం. దేవా, మీకు వందనం చేయిస్తున్నా. మీ సమయంలో అపోస్తుల కార్యము 2వ అధ్యాయం నుంచి మేము ధ్యానించుకోబోతుండగా మీరు మాతో మాట్లాడండి. ఇది దేవుని స్వరమే అనేటువంటి ఆ రియలైజేషన్ మీ ప్రజల్లో, అవగాహన మీ ప్రజల్లో పుట్టించమని కోరుకుంటున్నాం. మనిషి స్వరం అయితే మనిషి స్వరం అని మాత్రమే భావిస్తూ, దేవుని స్వరం అయితే మాత్రమే దేవుని స్వరం అని భావిస్తూ దేవుని మయోపరిచే వారిగా ఉండగలటో సాయం చేయండి ప్రభా. మనుష్య స్వరము దైవస్వరముగా మారే అవకాశం ఉంది. మానవ స్వరాన్ని మీరు తాకినప్పుడు దైవస్వరంగా మారుతుంది. గాడిద స్వరము గాడిద స్వరంగా కాక మానవ స్వరంగా మారినట్లు
ప్రభు అలాగైతే ఈ మానవ స్వరాన్ని దైవ స్వరంగా మీరు మార్చండి. కారణం ఏంటంటే నీకు మహిమ కలగాలి, నీకు ఘనత రావాలి, నీకు ప్రభావములు ఆరోపించబడాలి. అందుకోసం ప్రభు స్తోత్రం నాయన. ఒకవేళ నాలాంటి సేవకులు ఎవరు బోధించినా దైవస్వరం అనే ప్రజలు ఆర్భటిస్తున్నప్పుడు, ప్రజలు ప్రకటిస్తున్నప్పుడు, ప్రజలు చెప్పుకుంటున్నప్పుడు అతిశయించకుండా, అహంకరించకుండా నా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, నేనేదో గొప్ప అనేటువంటి భావంలోకి మేము రాకుండా ఆ సమయంలో మమ్మల్ని మేము మీ చేతికి అప్పగించుకోగలటో సాయం చేయండి. ఎందుకంటే హేరోదు మరణము మాకు ఒక హెచ్చరికగా ఉంది. సమయంలోనైనా నీకు మహిమను చెల్లిస్తున్నాం, నీకు మహిమను ఆరోపిస్తున్నాం. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని మీ చేతిలో సమర్పిస్తూ సకల ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి అడుగుతున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని స్తోత్రం. రండి, మన సమయం కొద్దిగానే ఉంది, ఒక 12 నిమిషాలు మాత్రమే ఉంది కనుక మన దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 14వ వచనం. అయితే పేతురు ఆ 11గురితో కూడా లేచి దేవుని స్తోత్రం. బట్ పీటర్ స్టాండింగ్ అప్ విత్ ద 11 అనగా 11 మందితో సహా పీటర్ గారు అనగా పేతురు అనేటువంటి అపోస్తులు గారు లేచారు. రైజ్డ్ హిస్ వాయిస్ అండ్ స్పోక్ టు దెమ్ సేయింగ్, యూ మెన్ ఆఫ్ జుడియా అండ్ ఆల్ యూ హూ ఆర్ హియర్ ఇన్ జెరూసలేం, ఐ హ్యావ్ సంథింగ్ టు టెల్ యూ, సో లిసన్ టు మై వర్డ్స్. మనం చదువుకున్నటువంటి మాట ఇదే మన మూల వాక్యం. దీన్ని ఆధారంగా చేసుకొని ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నాడు, ఏదో చెప్పాలని సిద్ధపడి 9 రోజులుగా సిద్ధపడి 10వ రోజు సిద్ధపడిన దాన్ని వాళ్ళ ముందు ప్రస్తావించాలని కాదు పేతురు యొక్క ప్రణాళిక. 9 రోజులు ఖాళీగా ఉన్నాడు, 9 రోజులు తనకు మాటలు అందలేదు. 10వ రోజు ఉదయాన్ని ఆత్మ నింపబడినప్పుడు పరిశుద్ధాత్ముడు ఏవో కొన్ని మాటలు తన మనసులో ఉంచాడు. ఆ మాటలు చెప్పి తీరాల్సిందే, చెప్పకుండా ఉండలేని పరిస్థితి. దేవుని సేవకులంగా కూడా మేము కొన్ని చెప్పకుండా ఉండలేము, చెప్పి తీరాల్సిందే. చెప్పవలసినంత లేదా మిమ్మల్ని ఒప్పించవలసినంత బలవంతం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. స్తోత్రం, హల్లెలూయా. అందుకని మేము చెప్తున్నాం, దేవుని సేవకుల టీవీలో కావచ్చు, లేకపోతే వీధుల్లో కావచ్చు, లేకపోతే మందిరాల్లో కావచ్చు, ఎక్కడైనా మేము దేవుని సేవకులుగా మేము బోధిస్తున్న విషయం. దేవుని సేవకులు అంటున్నప్పుడు దేవుని సేవకులు ఏదో ప్రత్యేకమైన వర్గమనో దేవదూతలతో సమానమని హెచ్చించి నేను మాట్లాడడం లేదు. వీళ్ళు ఇక్కడ మాట్లాడుతున్నారు, 120 మంది కలిసి మాట్లాడే అవకాశం లేదు. అందుకనే 12 మంది లేచి 120లో 10వ భాగం అనగా 10వ భాగం వాళ్ళు లేచి, అపోస్తులు లేచి, పేతురు లేచి ఆయన చెప్పినట్టు మాటలు తన ప్రసంగంలో ప్రభువును తాను మహిమపరిచిన విధానాన్ని చూస్తున్నాం. ఆయన చెప్పాలనుకుంది తన గురించి కాదు, లేదు అంటే తమ గురించి నెగిటివ్గానో చెడుగా మాట్లాడుతున్నారు, అపార్థం చేసుకుంటున్నారు, దానికి మాత్రం సమాధానం చెప్పి కూర్చోవాలని కాదు. అంతటితో ఆగిపోలేదు ఆయన. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కాదు, వీరు మత్తులు కాలేదు, మొదటి జాము కూడా కాలేదే, ఏంటి మీరు అలా అనుకుంటున్నారు అని చెప్పి, ఇదే నేను చెప్పదలుచుకుంది, థ్యాంక్స్ అండి మీ అందరికీ వందనాలు అని చెప్పేసి తను కూర్చోలేదు. కానీ అప్పుడు స్టార్ట్ చేశాడు, వాక్యాల్లోంచి తవ్వుకుంటూ లోతుగా వెళ్ళిపోయాడు. యోవేలు ప్రవచనం నుంచి, దావీదు ప్రవచనంలోంచి ఇలా ప్రవచనాల వెంబడి ప్రవచనాలకు వెళ్ళిపోయాడు. అవి ప్రత్యక్షతల వెంబడి ప్రత్యక్షతలు. ఎక్కడెక్కడో ఉన్న వాక్యాలను ఎక్కడెక్కడో కనెక్ట్ చేశాడు. కనెక్ట్ చేసి తాను మాట్లాడినప్పుడు దాంట్లో తేలిన ఫలితార్థం ఇది. యేసు అనేటువంటి ఆయన గురించి ఆయన చెప్పాడు. స్తోత్రం. పేతురు గారి యొక్క స్టైల్ చూడండి, ఆ పెంతెకోస్తు ప్రసంగం యొక్క స్టైల్ చూడండి. పెంతెకోస్తు పండగ ఆచారం గురించి కాదు, ఆ పెంతెకోస్తు పండగలో పేతురు చేసిన ప్రసంగం. మన ప్రసంగాల్లో క్రీస్తు ఉండాలి, మన ప్రసంగాల్లో సిలువ వేయబడిన యేసు, పునరుత్థానుడైన యేసు ఉండాలి. మన గురించి మనం చెప్పుకోవడం కాదు ప్రసంగం, యేసుని గురించి మనం చెప్పుకోగలడమే ప్రసంగం. ఆ ప్రసంగమే ప్రజలను ఆకర్షిస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. నా గురించి నేను చేసుకునే ప్రసంగం ఆకర్షించవచ్చు, వికర్షించవచ్చు, కానీ యేసుని గురించి చేసేటి ప్రసంగం అది ప్రజల్ని కొంతమందిని అట్రాక్ట్ చేస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 16వ అధ్యాయము 13, 14, 15 వచనాల్లో మనం గమనిస్తే పరిశుద్ధాత్ముడు వస్తాడు, నేను వెళ్ళిన తర్వాత ఆయన వస్తాడు, నేను వెళ్ళి ఆయన్ని పంపిస్తాను, మీరు అనాథలుగా ఉండడం నాకు ఇష్టం లేదు,
ఇక్కడ మీతో ఉండడానికి ఎవరు లేరు, మీరు దిగులు పడుతున్నారు, మీరు ఏకాంతాన్ని ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. కానీ ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి, ఆ ఖాళీ స్థలాన్ని, ఆ శూన్యాన్ని నింపడానికి తండ్రి అయిన దేవుడు వస్తాడని కాదు, నా తండ్రి వస్తాడని కాదు, నా ఆత్మని, వేరొక ఆదరణకర్త అనగా పారాక్లిటోస్ని నేను పంపిస్తాను. ఆయన వస్తాడు. ఆయన వేరే నాకన్నా పూర్తిగా భిన్నమైనోడని కాదు. నాకు శరీరం ఉంది, శరీరంలో నేను ఉన్నాను, శరీరాన్ని ధరించాను. కానీ ఆయన శరీరము ధరించకుండానే ఈ భూలోకంలో సంచరిస్తాడు. ఆయన మీతో కూడా కాదు, మీలో కూడా సంచరిస్తాడు, మీలో ఉంటాడు అని పేతురు గారు చెప్పినట్టు మాటలు మనం అర్థం చేసుకోవాలి. యోహాను సువార్త 16వ అధ్యాయము 13, 14, 15 వచనాలు మనం గమనిస్తే ఏం చేస్తాడు పరిశుద్ధాత్ముడు? వెన్ ద హోలీ స్పిరిట్ కమ్స్, స్తోత్రం, అక్కడ రాయబడిన మాటలు 97వ పేజీ. అయితే అది అని కాదు, అది అని కాదు, ఆయన అనగా ఎస్ మిమ్మును సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. మిమ్మల్ని తనంతట తానే ఏమీ బోధింపక వేటిని విన్నాను, ఆయన వింటున్నాడు. ఆయన ఎస్, ఆయన నా వాటిలోనివి తీసుకొని, యేసు వాటిలోవి తీసుకొని, యేసు సంబంధించిన వాటిని తీసుకొని నన్ను మహిమపరచును, యేసును మహిమపరుస్తాడు. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్ముడు వచ్చి యేసు సంగతి అయిపోయింది, తండ్రి సంగతి అయిపోయింది, ఇప్పుడు నేను మూడో వ్యక్తిని, ఐఎమ్ ద థర్డ్ పర్సన్, ఐఎమ్ ద లాస్ట్ పర్సన్, నా తర్వాత ఎవరు లేరు, నేనే గ్రేట్. వాళ్ళిద్దరు నాకు ఇటువంటిగా ఉండదు. అక్కడ వాళ్ళ మధ్యలో సుపీరియారిటీ లేదు, ఇన్ఫీరియారిటీ లేదు. ఆయన వచ్చి సర్వసత్యంలో నడిపిస్తూ ఆయన నా వాటిలోంచి, యేసు వాటిలోంచి బోధిస్తాడు, యేసును మహిమపరుస్తాడు. ఏ విధంగా తండ్రి అయిన దేవుడిని కుమారుడైన దేవుడు యేసు ప్రభు ఈ లోకంలో అలా మహిమపరిచాడో, పరిశుద్ధాత్మ దేవుడు 2000 సంవత్సరాలుగా యేసు అనే వ్యక్తిని మాత్రమే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు ఆనందిస్తున్నాను అని ఎవరి గురించి చెప్పబడిందో ఆ వ్యక్తిని గురించి మాత్రమే ఆయన మహిమపరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలా మహిమపరిచాడు అనే దాని గురించి 5 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయము 22వ వచనము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 22వ వచనం. ఇశ్రాయేలు అల్లారా, ఎస్, ఈ మాటలు వినండి. నేను చెప్తున్న కొన్ని మాటలు, లిజన్ టు మీ, లిజన్ టు మై వర్డ్స్. దేవుడు అనగా తండ్రి అయిన దేవుడు నజరేయుడగు యేసు చేత అనగా మీ మధ్యలో వసించి వెళ్ళినట్టు మీ గురువు గారైనట్టు యేసు చేత, యేసు క్రీస్తు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యను 33.5 సంవత్సరాలు కాదు, 3.5 సంవత్సరాలు మీ మధ్యను కొంతకాలం చేయించి, స్తోత్రం, తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరచును, ఇది మీరెరుగుదురు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఒకటి, యేసు యొక్క పరిచర్య. హోలీ స్పిరిట్ రిమైండెడ్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క పరిచర్యను గురించి తెలియజేశాడు. పరిచర్య గురించి నేను చేయబోతున్న పరిచర్య ఏంటో మీకు చెప్పదలుచుకున్నాను, నేను చేయబోయే సంగతులు ఏంటో మీకు చెప్పదలుచుకున్నాను, నా ప్లాన్స్ ఏంటో, నా విజన్స్ ఏంటో అని కాదు, యేసు చేసినటువంటి గతకాలపు పరిచర్య గురించి ఆయన చెప్పాడు. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయం 23వ వచనంలో, దేవుడు నిశ్చయించిన స్తోత్రం, దుష్టుల చేత సిలువ వేయించి మీరు చంపారు. యు కిల్ జీసస్ బై క్రూసిఫైయింగ్ హిమ్ ఆన్ ద క్రాస్. దేవుని స్తోత్రం. 2వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు యొక్క మరణాన్ని గురించి గుర్తు చేశాడు. ప్రభు యొక్క పరిచర్య, ప్రభు యొక్క మరణం గుర్తు చేశాడు. తర్వాత 3వ విషయము 2వ అధ్యాయము 24వ వచనము, మరణము యేసును బంధించి ఉంచడం, యేసుక్రీస్తును బంధించి ఉంచడం. ఇట్స్ ఇంపాసిబుల్, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్, ఇట్స్ నాట్ పాసిబుల్. దేవుడు మరణ వేదనలు తొలగించేశాడు. ప్రతి మరణ వేదనలు తొలగించి ఆయనను లేపాడు. స్తోత్రం. మరణానుభవం నుంచి
స్తోత్రం. మరణ ద్వారములకు పోకుండా ఉద్ధరించు దేవుడు ఆయనను లేపాడు, యేసును లేపాడు. మీరు చంపారు, ఆయన్ని లేపాడు దేవుడు. ప్రభువు యొక్క పునరుత్థానం గురించి పరిశుద్ధాత్ముడు గుర్తు చేశాడు. పేతురు పెంతెకోస్తు రోజు చెప్పిన ప్రసంగం ద్వారా చెప్పబడుతున్న విషయం ప్రభు యొక్క పరిచర్య, ప్రభు యొక్క మరణం, ప్రభు యొక్క పునరుత్థానము. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయము 33వ వచనం. స్తోత్రం స్తోత్రం. 2వ అధ్యాయం 33వ వచనం. ఈ యేసును, ఈ యేసుక్రీస్తును మనం మాట్లాడుకుంటే ఈ యేసును దేవుడు లేపాడు. దీనికి మేమందరము సాక్షులము. స్తోత్రం. దేవుని కుడి పరిశుభ్రమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది 33వ వచనములో కాగా లేపాడు, బానే ఉంది, పునరుత్థానం బానే ఉంది. తర్వాత జరిగిన విషయము దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడ్డాడు. స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీన్ని కుమ్మరించి ఉన్నాడు. స్తోత్రం. 4వ విషయము ప్రభు యొక్క ఎగ్జాల్టేషన్, ప్రభు యొక్క హెచ్చించబడ్డం. ప్రభువును ఏ విధంగా, కుమారుడు ఏ విధంగా హెచ్చించబడ్డాడు తండ్రి ద్వారా, అన్ని నామముల కన్నా పైనామముగా హెచ్చించబడ్డాడు అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించాడు. అనగా పరిశుద్ధాత్ముడు నా వాటిలో, లేకపోతే ప్రభు వాటిని గురించి చెప్తున్నాడని చెప్పుకున్నాం. మనం ఆలోచించిన మాట ఒకటి, ఆయన ప్రభు యొక్క పరిచర్య గురించి, ప్రభు యొక్క మరణం గురించి, ప్రభు యొక్క పునరుత్థానం గురించి, ప్రభు యొక్క హెచ్చింపు గురించి. 5వ విషయము 2వ అధ్యాయము 34, 35 వచనాలు. దావీదు మీరు అనుకుంటున్నారేమో ఎక్కిపోయాడని ఏదో అనుకుంటున్నారేమో. నో, దట్స్ నాట్ రాంగ్. దావీదుకి దేవత్వాన్ని ఆరోపించొద్దు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఎక్కిపోలేదు. అయితే దావీదు ఇట్లనను, అతడు ఇట్లనెను, నీవు నా శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పరిశుభ్రమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభుతో చెప్పెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత 30వ వచనంలో రాయబడింది, అతని సమాధి నేటి వరకు, దావీదు సమాధి నేటి వరకు మన మధ్యలో ఉన్నది. దావీదు సమాధి గురించి కూడా కాదు, అతడు ప్రవక్త అయి ఉండెను. అతడు ప్రవక్త అయి ఉన్నాడో కాదనేది కూడా విషయం కాదు. కానీ గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టుదును. దావీదు సింహాసనం మీద కూర్చోవడానికి దావీదు వారసుడైన వాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో దావీదు కుమారుడుగా చెప్పబడినవాడు. అనగా యేసుక్రీస్తు యొక్క పరిపాలన గురించి, రైనింగ్ గురించి, రూలింగ్ గురించి, ఆయన యొక్క కింగ్డమ్ను గురించిన ప్రస్తావన. పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు యొక్క ఒకటి ఆయన యొక్క పరిచర్య, ఆయన యొక్క మరణం, ఆయన యొక్క పునరుత్థానం, ఆయన హెచ్చింపు, ఆయన యొక్క పరిపాలన గురించి గుర్తు చేశాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి యేసును జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.